గన్నేరువరం మండలం మీదుగా గుళ్ళపల్లి వరకు 2023 రోజున మరి 72 కోట్లతోని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు మేము అడిగిన వెంటనే మండల కేంద్రం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇది కొత్తగా నూతనంగా మండలం ఏర్పడ్డది కాబట్టి ఇది కరీంనగర్కు చాలా సుదూరంగా మారుమూల ప్రాంతంగా ఉన్నది కాబట్టి దీనికి ఒక డబుల్ రోడ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మండల ప్రజల విన్నపాల మేరకు మేము రోడ్డును 72 కోట్లతోని దీన్ని శాంక్షన్ తీసుకురావడం జరిగినది. ఈ రోడ్డు కోసం ఆ రోజు రోడ్డును అడ్డం పెట్టుకొని రోడ్డు రాజకీయాలు చేసి బురద రాజకీయాలు చేసి నీచమైన రాజకీయాలు చేసి ఇలా ప్రజలను అనేక విధాలుగా రెచ్చగొట్టి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 18 నెలలు అవుతా ఉన్నది. ఇది రోడ్డు నిర్మాణం కోసం వాళ్ళు ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వచ్చినప్పుడు రోడ్డు అవసరాన్ని గుర్తుపెడితే 1 గంట లోపలనే అంటే తను కరీంనగర్ నుంచి హైదరాబాదు హెలికాప్టర్ల చేరే లోపలనే జీవో వచ్చి తీసుకొని వచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే మొత్తం దాన్ని ఎస్టిమేషన్ వేయించి దానికి డిపిఆర్ తయారు చేసి దాన్ని కాస్ట్ ఎంత అవుతుంది ఏదెంత అవుతుందని మొత్తం చేపించి నిధులతో సహా వీళ్ళకి అప్పగించడం జరిగినది. మరి ప్రభుత్వంలో మార్పు జరిగినప్పుడు ఆ రోజు రోడ్డు కోసము అనేక మందిని రెచ్చగొట్టి అన్ని పార్టీలను ఏకం చేసిన అని చెప్పేసి ఆ రోడ్డు సాధన సమితాన్ని పెట్టేసి దానిలో జేఏసీని కూడా పెట్టేసి వాళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలుగా మళ్ళా చూపించుకొని రోడ్డు రాజకీయం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఇన్ని రోజులు అవుతా ఉన్నది. మరి ఈ రోడ్డు నిర్మాణం ఎందుకు జరుగుతలేదని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మేము మొదలుపెట్టిన రోడ్డు ఏదైతే ఉన్నదో అంతనే ఉన్నది తప్ప దాని మీద ఇంత పని చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఎక్కడ కనబడలేదు. మేమే గతంలో డబ్బులు శాంక్షన్ చేసి కొంత శాంక్షన్ చేస్తే ఆ నుంచి గుండ్లపల్లి నుంచి అది కొండాపూర్ దాకా వచ్చి అది వడ్లూరు నుంచి ఇట్లా పోయి రోడ్డు కలిపి అక్కడ మాత్రమే ఆఫ్ చేయడం జరిగింది తప్ప యువతలకు 1 ఇంచు కూడా రోడ్డు రాలేదు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని రాజకీయంగా మేము మాట్లాడాల్సినటువంటి సందర్భం కూడా కాదు, ఇప్పుడు రాజకీయాలు కూడా లేదు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు రోడ్డును రాజకీయం చేసినటువంటి మీరు మరి గద్దెనెక్కిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డుని ఎందుకు మర్చిపోయారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు శుద్ధ పూసల లెక్క చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే రాజకీయాల కోసమో దేనికోసమో మేము తనలాడతలేము. మేము ప్రజల అవసరాల కోసం తనలాడుతున్నాం. ప్రజలకు తీసుకొచ్చినటువంటి పనులు పూర్తి చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా చాలా చోట్ల కూడా రోడ్లు తీసుకొచ్చినాం, అన్ని క్యాన్సల్ చేసిర్రు. ఇక్కడ ఒక గన్నేరువరం పరిస్థితి అన్నిటికీ భిన్నంగా ఉన్నది. కాబట్టి మేము ఏం అడుగుతున్నామంటే ఇప్పటికైనా కనీసం నీ ప్రభుత్వం ఏర్పడ్డది, కనీసం నువ్వు వెళ్ళి కనీసం ఆ కాంట్రాక్టర్కి పైసలు ఇప్పించగలిగితే ఆయన రోడ్ అయినా మొదలు పెడతా అని చెప్పి ఆయన మొరబలబల ఏడుస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నేను బెజ్జంకి నుంచి బేగంపేట కూడా డబుల్ రోడ్ తీసుకొచ్చిన, అది కూడా అసంపూర్తిగా ఉన్నది. అక్కడ కూడా కంకర కోసి వదిలేసినారు. మేము ఈ రోజు కూడా కాంట్రాక్టర్ని అడిగినాం, అన్న నేను ఏం చేయాలి, నా దగ్గర రూపాయి బిల్ల లేదు, ఇలా రేపటి నుంచి అందరూ రొల్లి పెడతా ఉన్నారు. గన్నేరువరం మండలంలో అడిగిపెట్టే పరిస్థితి లేదు కాబట్టి నిన్న అందరికి తోలుకొని వచ్చిండు. అంటే ఎవరైనా ఎమ్మెల్యే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే పోయి పైసలు తీసుకొస్తాడు, కానీ ఎంత ఇజ్జత్ అంటే నేను లోపలికి రానిత్తలేరాట, మీరన్నా రానరా భయ్, మీ సంత చూసుకొని నేను ఆయన పోతా కలుతా అని చెప్పేసి ఇలా గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపోయి కలిపే పరిస్థితి దుస్థితులను ఉన్నవానంటే నువ్వు రోడ్ వేస్తా అంటే మరి ప్రజలు ఏ విధంగా నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ అరాబరిగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇండ్లు అనర్హులకు ఇచ్చిరంటే మళ్ళీ ఒక దుకాణం పెట్టురని, ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ దొంగతనం జరుగుతుందంటే ఇదేటి పెట్టి ఇవాళ మేము ఖచ్చితంగా ప్రజలు తిరగబడతా ఉన్నారు. ప్రజలు అడుగుపెట్టే పరిస్థితిలో లేదు. రేపు గ్రామాలకు మేము వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆ కండక్టర్ కాళ్ళు మొక్కి నువ్వు డాంబర్ వేయకుండా పర్వాలేదు మన్ను పోయిరా చాలు అంటున్నాడు. అయ్యా ఇప్పటికి మీరు మస్తు మన్ను పోసారు, జనం నోళ్ళల్లా మీ 6 గ్యారంటీలతో మస్తు మన్ను పోసారు. ఇంకా నువ్వు మన్ను వచ్చే నమ్మే ప్రజలు లేరు. మీ మీద మన్ను వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రోడ్డు వేయకుండా ఖచ్చితంగా ఆ మన్ను మీ బొందల మీద పోస్తారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇంకా మోసం చేయాల్సిన అవసరం లేదు, దగాకోరు మాటలు అవసరం లేదు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినప్పుడు నువ్వు కాదు ఎవరు పోయినా కూడా ఏ మంత్రికైనా దరఖాస్తు ఇస్తే వెంటనే తీసుకుంటారు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ రాసి పంపిస్తారు. మరి నీ పైసల జీవో ఏది, నీ పైసలు ఏవి అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు మొదలు పెట్టాల్సింది మన్నుతో కాదు. ఇలా జంగపల్లి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కంకర పోసి వదిలేసినాం, డాంబర్తో స్టార్ట్ చేయమని అడుగుతున్నాం. మేము ఇప్పుడు రెడీగా ఉన్నది కంకర, దాని మీద డాంబర్ రోడ్. ఇలా ఆటోలు వాళ్ళు నడపలేని పరిస్థితిలో ఉన్నది. ఓదికు గిరాకీ లేక చచ్చిపోతూ ఉంటే ఇలా టైర్లు కూడా నడపలేని పరిస్థితిలో పక్కన కొండ దారులలో వేసుకొని మన్ను పోసుకొని వాళ్ళే పోతూ ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్నది. ఇలా 25-30 కిలోమీటర్లు ఈ రోడ్డు మీద పరిస్థితి లేదు. ఇవాళ ఎవరైతే ప్రెస్ మీద శుద్ధ పూసలు అంటున్నారు, ఆ రోజు చూసిరు కాదు ఇవి బొమ్మలు, మీరు చేసిన బొమ్మలు ఏమైంది బ్రిడ్జి గిట్లనే ఉంటుందా అని ఒక్కొక్క నాయకుడు ఈ శుద్ధ పూసలు పోయి మొత్తం నీళ్ళల్లో నిరసన పెట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఇగో ఇవన్నీ నా బొమ్మ పెట్టుకొని మేము బంధించినామన్నారు. మరి బంధించినోడు ఏ బొందలం అన్నాడని మేము అడుగుతూ ఉంటున్నాం. ఏ బొందలు అన్నాడో మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ మీరు ఇచ్చినాయి కదా ఆ రోజున. ఇగో చూసినామా మన బొమ్మలు పెట్టుకొని మేము రాగానే చేస్తాం, మాకు ఓట్లు గుద్దురు అని చెప్పి 18 నెలలు అవుతా ఉన్నది. మరి ఏది ఈ రోడ్డు ముచ్చట ఏది, ఏం చేస్తురా అని అడుగుతూ ఉంటున్నాం.
మీ రాజకీయాల కోసము గన్నేరువరం మండల రోడ్డును వాడుకున్నారు తప్ప రోడ్డుకు రూపాయి పెట్టి పనిచేసిన పరిస్థితి లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం మేరకు, ఇది నిజంగా చెప్తా ఉన్నా, మా పార్టీ కోసమో దేనికోసమో కాదు. చాలామంది ప్రజలు అడుగుతూ ఉన్నారు, కనీసం మీరు కూడా అడగకుంటే ఎట్లా సార్? ఎవరు అడగాలి? ఎవడన్నా అడిగితే వాని మీద కేసులు పెట్టిస్తూ ఉన్నాడు, ఎవరైనా ట్రాక్టర్ నడుపుకుంటే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తూ ఉన్నారు, ఎవరైనా జేసీబీ కాసుకుంటే పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. నోరు తెరిచిందే పాపం ఉన్నది, వాళ్ళ రాజ్యాంగం అట్లా నడుతూ ఉన్నది. మీరన్నా పట్టించుకోకుంటే ఎట్లా సార్ అని చెప్తే నేను చాలా రోజులు ఓపిక పట్టుకున్నా. ఎందుకంటే మాకు పనులు కావాలి తప్ప రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు అనేది 5 ఏళ్ళ ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి చాలామంది అడిగిన వెంటనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా 12వ తారీఖు రోజున ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము బాజాప్తా దీనికి పర్మిషన్ కూడా మేము పెట్టుకున్నాము. ఇది పర్మిషన్ కూడా బాజాప్తా ఏసీబీ గారికి మేము పర్మిషన్ పెట్టినాం. విత్ పర్మిషన్తోనే మనం జరుపుతూ ఉంటాం. వాన్ వస్తే చెత్తులు పెట్టుకుంటాం, తడుస్తాం తప్ప బైక్ ర్యాలీ మాత్రం ఆగది. ఖచ్చితంగా డాంబర్ రోడ్డు పడే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉన్నది. ఎవరు ఎన్ని చేసినా ఇప్పటికైనా కూడా నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీ నాయకుని చెప్పమని చెప్తా ఉన్నా. ఇలా ఎవడైతే దొంగ దీక్షలు బట్టి రోడ్డు కోసం లబో మొత్తుకొని కండువాలు కప్పుకొని పనిచేసుకుంటా ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా. ఇవాళ వాళ్ళు అనొచ్చు, ఇవాళ నువ్వు బరాబరి తీసుకొచ్చిన, ఇగో అందుకే జీవో కూడా పెట్టిన. మీరు ఇటువంటి లప్పందుకు పనులు మాట్లాడతారని ఇవో జీవో కూడా పెట్టినా, ఎవరు తీసుకొచ్చిరా అనేది దీని మీదనే. కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రజలు తిరగబడక ముందే మీరు గ్రామాలలో కూడా అడుగు పెట్టలేరు. వెంటనే ఇలా నువ్వు మన్నుతోని కాదు స్టార్ట్ చేసింది, డాంబర్ రోడ్తో స్టార్ట్ చేయమని చెప్తా ఉన్నాము. ఇలా డాంబర్తో పనిచేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఏదో ఓకే ఇచ్చినాము, మంత్రి గారిని కలిసినాము, ఇక అయిపోయింది అని చెప్పేసి మళ్ళొకసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయద్దు. మీ ఆత్మ సాక్షిగా మీరు ఆత్మలను కూడా వంచుకొని ఏదో ఎమ్మెల్యే మెప్పు కోసము ఇక వచ్చింది చూడు అగచ్చింది చూడు అనే మాటలను ఇలా గారడి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా అక్కడ బేగంపేట, వడ్లూరు, గూడెం, బెజ్జంకి వాళ్ళు కూడా దీనిలో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఖచ్చితంగా రోడ్ల కోసం మా పోరాటం. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, రోడ్డు కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి మేము ఇలా కమిషనర్ నారాయణ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఇలా నీ క్వారీల మీద ఆయన ఇసుక ఊటూరు నుంచి పచ్చనూరు దాకా డాంబర్ రోడ్ వేసుకున్నాడు. ఎందుకంటే లారీలు రానని చెప్పినారు. ఇమీడియట్లీ ఆయన క్వారీ నుంచి పచ్చనూరు డబుల్ రోడ్ దాకా మరి నీ లారీలు నడవై, నీ దొంగ ఇసుకోక లారీలు నడవై అని చెప్పేసి రోడ్ వేయించుకున్నవే ప్రజలు మొరమొర ముట్టుకుంటా ఉండి ఈయన ధర్నాలు చేస్తూ ఉంటే ఇలా వీటిని పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరిగినది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యువకులను కానీ అందరిని కానీ రోడ్డు డాంబర్ రోడ్ తెచ్చిన రోడ్డు వెంటనే నిర్మాణం చేసే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంటుంది.